హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అన్నమాట. ఇది డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ రొటీన్. సో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. మార్నింగ్ లెగవగానే ఫస్ట్ మనం కిచెన్‌లోకి వెళ్ళిపోతాం గదా! సో నైట్ ఆ ముందు రోజు నైటే నేను శనగలు పెట్టేసుకున్నానన్నమాట. పొద్దున్నే ఉడకబెట్టేసి స్నాక్స్‌కి పెట్టుకుందాము అని చెప్పని. అందుకని ఇంక నైట్ నానబెట్టేసి పొద్దున్న లేవగానే ఫస్ట్ అవే పెట్టేస్తున్నాను. ఇంకా అలానే లంచ్‌కి కర్రీస్ మా అక్క ఇచ్చిందనమాట ఆ రోజు. తను ఎండు మాంసం ఉంటది కదా! పొట్టేలి అంటే మా సైడ్ ఏంటంటే రాయలసీమ సైడ్ అందరికీ తెలిసే ఉంటది. ఈ బోనాలు పడతాం గదా! అప్పుడు గాని లేదంటే మధ్యలో ఎప్పుడైనా పొట్టేళ్ళని గాని, మేకలను గాని కోసుకున్నప్పుడు మనకు సరిపడా అంత చేసుకొని మిగిలింది ఎండబెట్టేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చనమాట ఎండు మాంసము. సో, అలాగా ఒక 3, 4 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఏం పాడవ్వదు. అయితే బాగా ఎండబెట్టేసుకోవాలి. సమ్మర్‌లో బాగా ఎండబెట్టుకున్నాము అంటే గనక అదేం పాడవకుండా ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటది. ఆ కర్రీ చేసింది. అది నేనేమో తినననమాట. మా ఆయన తింటారు గానీ నేను తినను. సో, అందుకని ఇంక నేనేం చేయలేదు. అక్క ఇస్తానందని. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి దోస, పల్లీ చట్నీ చేశాను. రోజు పల్లీ చట్నీనేనా అనకండి. ఎందుకంటే పల్లీ చట్నీ లేకపోతే మా వాడు అసలు తినడు. దోస ఉండాలి, పల్లీ చట్నీ ఉండాలి. ఇంకా అది ఉంటే 3 పూటలైనా తినేస్తాడనమాట. ఇంకా అదే రోజు ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూరగాయలొచ్చాయన్నమాట. ఎవరు తీసుకొచ్చారు ఏంటని చెప్పని లాస్ట్ వరకు చూడండి. ఆహ్, ఇంకా పనమ్మాయి ఓన్లీ టిఫిన్ చేశానంతే. ఇంకా లంచ్‌కి రైస్ కూడా పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసుకోవాలి గదా! వాడిని పంపించేశాను. ఇవన్నీ అంటే అందరూ ఏమనుకుంటారు, ఈ అమ్మాయికి పనమ్మాయి ఉందిలే ఇంకా అన్నీ తనే చేసి పెడతది. వీళ్ళేం జేస్తారు గిన్నెలు ఆ అమ్మాయి కడుగుతది, ఊడ్చేయడము, మిగతా పనులు గూడా అన్నీ తనే చేస్తది గదా! అని జెప్పి అనుకుంటారు. వాళ్ళు ఓన్లీ కడిగేసి, చిమ్మేసి, తుడిచేసిపోతారు అంతే. మిగతావన్నీ మనమే సర్దుకోవాలి, మనమే ఎత్తిపెట్టుకోవాలి. ఇలాగ హాల్‌లో మ్యాట్‌లేస్తాము, డోర్ మ్యాట్‌లుంటాయి. అవన్నీ దులుపుకోవాలి, మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఆళ్ళెళ్ళిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళేం చెయ్యరు. చేపిచ్చుకోవచ్చు. దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చి మనం గూడా చేపిచ్చుకోవచ్చనమాట. ఓన్లీ గిన్నెలు కడుగుతారు, సింక్ వరకు కడుగుతారు. ఇంక గ్యాస్ దగ్గర స్టవ్ అవన్నీ మనమే చేసుకోవాలనమాట. సో, ఎంత పనోళ్ళు పెట్టుకున్నా ఉన్న పనైతే ఖచ్చితంగా ఉంటది. అవన్నీ మనం చేసుకోవాల్సిందే. ఆళ్ళేం జెయ్యరు. చేపిచ్చుకోవచ్చు అదే చెప్పాను గదా! మనం ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టి. సో, అందుకే పనమ్మాయుంది. ఇంక ఆ అమ్మాయి ఏం జేస్తుంది అది ఇది అని అనుకోవద్దండి ఎవరు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఎవరి టైం వాళ్ళకుంటదనమాట. సో, ఎవ్వరు ఖాళీగా అయితే ఏమి ఉండరు. ఈ పనైతే ఉంటది ఖచ్చితంగా. ఇంకా కూరగాయలు పంపించారని జెప్పారు గదా! మా అమ్మ వాళ్ళు. మా అక్కయ్య వాళ్ళ అత్తగారొచ్చారనమాట. ఆ రోజు మార్నింగ్ దిగారు. సో, అమ్మ ఇంకా పంపించింది ఊర్లో. అమ్మ ఏంటంటే, ఇంకా ఈ సీజన్‌లో వెజిటబుల్స్ అవి వేస్తారు గదా! అదొక్కటే ఏం పెట్టుకోదనమాట. తనకు సరిపడవి ఇంకా కొన్ని ఎక్స్‌ట్రానే పెడతది. తలా కొన్ని ఇవ్వడానికి ఉంటాయి గదా! అని చెప్పని వంకాయ తోటేశారు నాన్న వాళ్ళు. వంకాయ తోటలోనే ఒక సైడ్‌కి మిగతా కూరగాయలన్నీ పెట్టేసుకుంటదనమాట. బీరకాయలు, మటికాయలు, గోంగూర ఇలాంటివన్నీ. ఇంకా ఒక 2, 3 మంత్స్ అవే సరిపోతాయి. ఇంక కొనే పని ఏముండదనమాట. అంటే వాళ్ళకొక్కరికే అనేం కాదు. మధ్యలో మా పిన్ని వాళ్ళొస్తారు. అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు, వాళ్ళకి పంపిస్తది. మా చెల్లి వాళ్ళెళ్లారంటే వాళ్ళకి పంపిస్తది. ఇంకా ఇటు హైదరాబాద్ ఎవరైనా వస్తూ ఉంటే గన వాళ్ళతో మాకు పంపిస్తది. మాకు, అక్క వాళ్ళకి అలాగా. ఇంకా మా తమ్ముడు వాళ్ళంటే తనేమో ఇంకా చదువుకుంటా ఉంది. మా తమ్ముడు ఒక్కడే కాబట్టి వాళ్ళేమి అంత చేసుకోరు వంటలు. చేసుకున్నా వాళ్ళకిక్కడ పనమ్మాయి ఉంది వంట చేయడానికి. తనకేమో ఈ కూరగాయలు అవి చేయడం రాదు గదా! అందుకని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయించుకుంటారు. ఎక్కువ నాన్ వెజ్జే చేసుకుంటా ఉంటారనమాట. అందుకని మాకు మాత్రమే పంపిస్తది. వెళ్ళినప్పుడు పొళ్ళు అవి దంచిచ్చుకొచ్చుకుంటా ఉంటాడనమాట ఇంక మా తమ్ముడు. ఆ అమ్మాయి కాలేజీలో ఉంది గాబట్టి, ఒకటే గాబట్టి ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి ప్యాకింగ్‌లు ఆహ్, స్టార్ట్ చేయలేదనమాట. ఓన్లీ స్వీట్స్ ఇలాంటివేమన్నా ఉంటే గనక పంపిస్తారు. ఊరగాయలు, నెయ్యి అలాంటివంతే. మా వరకు ఇంకా ఈ కూరగాయలు ఇవన్నీ. ఇంక మళ్ళీ మా మరదలు చదువయిపోయాక ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక వాళ్ళది గూడా ఒక ఫ్యామిలీ అయిపోతది. వాళ్ళకి గూడా అన్నీ ప్యాకింగ్‌లవుతాయనమాట. అలానే ఇంకా ఊర్లో మా నాన్న వాళ్ళ అక్కలున్నారనమాట. వాళ్ళు, మా అమ్మ వాళ్ళ అక్కలెవరైనా వచ్చినా ఎవ్వరు ఊరికెళ్ళినా కూడా ఏముంటే అవి పంపించేస్తదనమాట. ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పని. ములక్కాయలయితే మాక్సిమం ఉంటాయి. ఎప్పుడో ఒక సీజన్‌లో తప్పితే మిగతా టైంలలో అన్ని టైంలలో ఉంటాయి. ఒక 2, 3 చెట్లున్నట్టున్నాయి.
సో, వెళ్ళినప్పుడల్లా మునగాకు, గోరింటాకు ఇలాంటివి ఏవో ఒకటైతే పంపిస్తదనమాట వెళ్ళినోళ్ళందరికీ. ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ 2 సంచులకేమో పంపించినట్టుంది. వంకాయలు, ములక్కాయలు, బీరకాయలు, మట్టికాయలంటాం మా సైడు, గోరుచిక్కుడు, పచ్చిమిరపకాయలు అన్నీ చాలానే పంపించింది. ఇంగ మా అక్క గూడా తలా కొన్నిచ్చింది. తర్వాత నాకు ఇవన్నీ తీసుకొనొచ్చింది. మేమున్నదే ముగ్గురము. ఈ వంకాయలు ఇవి మా ఆయన అసలు తినడు. "ఏం జేసుకోవాలి ఇన్ని పంపించావు" అనంటే, "ఉంటాయిలే మీరు ఊరెళ్ళేంత వరకు" అనని చెప్పని, ఇంగ దసరాకెళ్తాం గదా అని పంపించిందనమాట. ఇంకా అలసందగాయలు, అనపకాయలు అవి కొన్ని కొన్ని ఉన్నాయని మా అక్క అనపకాయలు తీసుకుంది. నాకేమో అలసందగాయలిచ్చింది. కాయలేమి ఇవ్వలేదు. మా అక్క వాళ్ళ అత్త అన్నీ నీట్‌గా ఒలిచేసి గింజలే పంపించిందనమాట. తీసుకొచ్చిచ్చింది మా అక్క. మా అక్కయ్య వాళ్ళ అత్త చూపించుకోవడానికి చెకప్ కోసమని వచ్చారు. సో, ఇంక తనతో పంపించింది గదా! తను పొద్దున్నే ఇంక అన్నీ తీసేసి, అన్నీ సర్ది ఒలిచేసి ఇచ్చింది. పచ్చిమిరపకాయలు, అలసందగాయలు, అనపకాయలు అన్నీ నీట్‌గా ఒలిచి బాక్స్‌లో ఏసి ఇచ్చేసిందనమాట. పోనీలే నాకు గూడా ఒలిచే పని తప్పిపోయిందనుకున్నా. ఇంకా అదనమాట. అమ్మలు ఎంతైనా అమ్మలే. ఏవున్నా ఎవ్వరికైనా గానీ, అంటే మా అమ్మ మాకొక్కరికే ఆడపిల్లలకొక్కరికే వాళ్ళ పిల్లల వరకే అట్లని ఏముండదు. ఎవ్వరొచ్చినా, మా నాన్న సైడోళ్ళొచ్చినా, మా అమ్మ సైడోళ్ళొచ్చినా, ఎవ్వరొచ్చినా గూడా ఏముంటే అవి పంపిస్తదనమాట. వీళ్ళకి పంపించాలి, వీళ్ళకివ్వగూడదు అలా అని ఏముండదు. ఏవుంటే అవి. మరీ ఏదో కొనుక్కొచ్చి అన్ని నగలు, అవన్నీ ఇచ్చేయాలనేం గాదు. వాళ్ళ చేతులతో ఏం పండించున్నారో, ఏమున్నాయో అక్కడ అవైతే అందరికీ ఇస్తదనమాట. ఇంగ ఇంతకుముందయితే చెనక్కాయలు పండించేవాళ్ళు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి హెల్త్ స సపోర్ట్ చేయట్లేదు అన్నిని చేయడానికని కొంచెం కొంచెంగా ఇలా వంకాయ గానీ, లేదంటే టమాటా గానీ, లేదంటే కొంచెం వరేసుకుంటారు. అలాగా వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేసుకుంటారు. మా నాన్నే అన్నీ చేసుకుంటాడనమాట. ట్రాక్టర్‌తో దున్నుకోవడము అలాంటివన్నీ సగం పని పైనే మా నాన్నే చేసేసుకుంటాడు. ఇంగ ఆ తర్వాత ఇప్పుడు వంకాయలనుకోండి నాటించేంత వరకు అవన్నీ మందులు కొట్టడం అవన్నీ ఉంటది. తర్వాత ఆటిల్ని పీకిచ్చి సంచులకేయడం అదంతా మా అమ్మ చేపిస్తదనమాట. మా నాన్న గూడా ఉంటారు. ఇద్దరు ఇంకా. మా అమ్మ గూడా ఈ మధ్య ఎక్కువ కొంచెం కాళ్ళ నొప్పులొచ్చి ఎక్కువ తిరగలేకుంది. లేదంటే అసలు ఎప్పుడు కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతా ఉన్నట్టు చేస్తూనే ఉండేదనమాట. మడి దగ్గరికి, ఇంటి దగ్గరికి, ఊర్లో మనుషుల్ని పిలవడానికన్నట్టు అసల మగోళ్ళలాగా చేసేది. ఇంకిప్పుడు చెయ్యాలన్నా వాళ్ళకు ఓపికుండాలి. చేసే అంత అవసరం గూడా ఇంగ ఏం అంత అవసరం లేదు. అందరికీ పెళ్ళిళ్ళయిపోయినాయి. ఏదో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటే బావుంటది గదా అని అనిపిస్తది. కానీ వాళ్ళేం ఖాళీగా ఏముండరు. అస్సలుండరు. వర్షం బడింది అంటే ఇంక మా నాన్నకి లాగుతా ఉంటదనమాట ప్రాణం. ఎప్పుడెప్పుడు ట్రాక్టర్ ఎత్తుకొని పోయి దున్నేద్దామా అనన్నట్టు. సో, అదనమాట. వాళ్ళు కష్టపడి ఇది చేసి ఇంతమందిని చదివించి పెళ్లి చేశారు గాబట్టి, అంత కష్టపడ్డారు గాబట్టే మేమందరం ఈ స్టేజ్‌లో ఉన్నాము. అదనమాట కూరగాయల స్టోరీ. ఇంకా ఆ రోజు పొద్దున్నే ఇంకా అన్నీ చేసేసుకొని స్నానం అంతా అయిపోయేసి ఇది డైలీ ఉంటది. ఆఫీస్‌కెళ్ళినా, ఎళ్ళకపోయినా పనమ్మాయి అన్నీ వచ్చి క్లీన్ చేసి ఎళ్ళిపోయిన తర్వాత నేనింకా స్నానం చేసుకొని అది ఏ టైమైనా గానీ మాక్సిమం 10:30 అలా అవుతది. ఆ టైంకి ఇంక నేను దీపారాధన అయితే చేసేసుకుంటాను. ఆ తర్వాతనే టిఫిన్ తింటాను. ఇంక ఎప్పుడో మిస్ అవుతదనమాట. అంటే రోజు ఒకే ఓపిక ఉండదు గదా! ముందు రోజు నైట్ అయినా అలాంటి టైంలలో మిస్ అయిపోతుంది. అప్పుడు మా ఆయన పెట్టేసి ఎళ్ళుంటారనమాట పొద్దున్నే. ఒక్కొక్కసారి మా ఆయన పొద్దున్నే పూలు ఇవన్నీ ఏం పెట్టకుండా మర్చిపోయి మామూలుగానే పెట్టేస్తారు. కానీ మళ్ళీ పెట్టుకుంటాను. 10:30కి నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ గూడా నేను పెట్టుకొని దండం పెట్టుకుంటాననమాట. అది ఇంకా పూజ అయ్యాక మళ్ళీ తినేసి ఇంకా ఆఫీస్‌కెళ్ళడమే. ఈ మధ్య ఆఫీస్‌లో గూడా ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ వీక్లీ 3, 4 డేస్ ఆఫీస్‌కెళ్ళాను. మళ్ళీ నైటు ఒక 2 వీక్స్ నుంచి హైదరాబాద్‌లో వర్షాల వల్ల ఫుల్లు ట్రాఫిక్కు. నైట్ రోజు 9, 8:30, 8:45 అక్కడ 6:30, 7కి బయలుదేరినామంటే 2 ½ అవర్ పడతా ఉందనమాట ఇంటికి రావడానికి. ఇంక ఇదిగోండి దీపారాధన చేసేసి లంచ్ బాక్స్‌కి సర్దుకుంటా ఉన్నాను. శనగలు ఉడకబెట్టాను గదా! అవి గూడా ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాననమాట. ఇంక స్నాక్స్‌కి అన్నెందుకు అనుకోవద్దండి. నేను కొన్ని తింటాను. మళ్ళీ వచ్చేటప్పుడు కారులో మా ఆయనకి ఆకలేస్తది గదా! అందుకని తన కోసం గూడా అని చెప్పని ఇంక అన్నీ ఒకే బాక్స్‌లో పెట్టేసుకొని నేను గూడా ఇంక బాక్స్ పెట్టేసుకుంటున్నాను. నేనేమో లంచ్‌కి ఊరగాయ పొడి తీసుకెళ్ళాను. అంటే సెపరేట్ బాక్స్‌లో పెట్టుకుందాం అనుకున్నా. మళ్ళీ సెపరేట్ బాక్స్ ఎందుకులే అని చెప్పని మళ్ళీ తీసి దాంట్లోనే పొడి, ఊరగాయ 2 పెట్టేసుకొని ప్యాక్ చేసుకున్నాను.
మేము చిన్నగా ఉన్నప్పుడు ఊరు నుంచి వచ్చేవాళ్ళమనమాట. స్కూల్‌కి. వచ్చేటప్పుడు ఈ వర్షాకాలంలో పొద్దున పూట లెగవలేరు, కరెంట్ ఉండదు. అప్పుడు అది గాక మా అమ్మ వాళ్ళకి ఎనుములుండేవనమాట. ఆటికి కొంచెం లేట్ అయిందంటే పాలు పిండాలా, మళ్ళా పాలాయన వచ్చేస్తాడు అనని చెప్పనని ఒక్కోసారి అన్నంలో ఇట్లా ఊరగాయ పొడి వేసుకొని వచ్చేసేవాళ్ళమనమాట చేయలేకుంటే వాళ్ళు. అసలు ఎంత బావుంటదంటే టేస్ట్ 2 మిక్స్ చేసుకొని పొడి ఎప్పుడూ ఉంటది మా ఇంట్లో. ఇప్పుడు గాదు చిన్నప్పటి నుంచి గూడా ఇప్పుడంటే మిక్సీలలో చేసుకుంటున్నాం గానీ, ముందయితే ఇంగ రోట్లలో దంచిన పొడులుండేటివి. చింతాకు పొడి, చెనిగ్గింజల పొడి, ఇంకా కందిబ్యాళ్ళ పొడి అట్లా అని చెప్పని అన్ని పొడులుండేటివి. ఊరగాయ అయితే కంపల్సరీ ఉంటది. 1 ఇయర్‌కి సరిపడంతా పెట్టేసేవాళ్ళు. సో, మార్నింగ్ టైమ్‌లో ఇలాగా స్కూల్‌కి టైం అయిపోతే గనక అలాగా పొడి, ఊరగాయ, పెరుగు ఇలా వేసి ఇచ్చేసేవాళ్ళనమాట. కానీ టేస్ట్ గూడా బావుంటది. కూరల కన్నా గూడా అదే బావుంటదనిపిస్తది. సో, అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు అలా పొడి, ఊరగాయ యేసుకొని తీసుకొనెళ్ళిపోతాననమాట. ఇంకా వేడన్నంలో పొడి యేసుకున్నామంటే గనక పొడి, నెయ్యి అసలెంత బావుంటదో. అయితే రోట్లో దంచిన పొడి అయితే ఇంకా టేస్ట్ ఉంటదనమాట. ఈ మిక్సీలో వేసిన దానికన్నా గూడా. ఇంకా అలాగా వేసుకొని ఎళ్ళిపోయాను ఆఫీస్‌కి. ఆఫీస్‌కి ఈవినింగ్ టైమ్‌లోనే గాకుండా మార్నింగ్ టైమ్‌లో అంటే నేనెళ్ళేది 11:30 ఆ టైంకెళ్తాను. ఆ టైంలో గూడా అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. జస్ట్ అలా స్టార్ట్ అయ్యి వీడియో స్టార్ట్ చేశానంతే. ఇంగ స్టార్ట్ అయిపోయిందనమాట. ట్రాఫిక్ ఫుల్లుగుంటా ఉంది. అంటే నెక్స్ట్ వీక్ దసరా గదా! సో, అందరూ ఊర్లకు ప్లాన్ జేసేసుకొనుంటారు. అందుకని మాక్సిమం ఆ వీక్‌లోనే ఎళ్ళిపోయినట్టున్నారు అందరూ. మాకేంటంటే ఐటీ కంపెనీలలో మంత్లీ ఇన్ని డేస్ కంపల్సరీగా రావాలి అలా అని ఉంది గదా! అంటే ఈ రోజే వెళ్ళాలి అని అలా ఏం లేదు. మంత్లీ 10 డేస్, 11 డేస్ అలా ఉంటది. సో, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మంత్ స్టార్టింగ్‌లో గానీ, తర్వాత గానీ ఎప్పుడైనా. సో, అదంతా ఊర్లకెళ్తారు గాబట్టి ముందే కంప్లీట్ చేసుకున్నట్టు అనిపిచ్చింది. ఇంక ఇదిగోండి ఎళ్ళిపోయాను. ఆ రోజు ఇంకా ర్యాపిడో చేసుకొని ఎళ్ళాననమాట. వెళ్ళిపోయేసి నేను వెళ్ళేటప్పుడు మొఖానికి ఏం రాసుకోను. జస్ట్ స్నానం చేసుకొని తల స్నానం చేస్తాననమాట. ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా తల స్నానమే చేస్తాను. ఇంకా అది ఆరదు గదా! అందుకని ఇంకా అంతే ఊరికే క్లిప్ పెట్టేసుకొని ఎళ్ళిపోతాను. తర్వాత అక్కడికెళ్ళాక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత వెళ్తాననమాట డెస్క్‌కి. దువ్వుకొని మంచిగా జడేసుకొని ఇలా తర్వాత ఎళ్తాను. ఎప్పుడు బ్యాగ్‌లో ఫేస్ వాష్ ఇవి కంపల్సరీగా పెట్టుకొని ఉంటాననమాట దువ్వెన. సో, ఇంగ అక్కడికెళ్ళేసి ఫ్రెషప్ అయ్యి సిస్టమ్ దగ్గరికెళ్ళి లాగిన్ అయిపోయాను. ఇంకా ఎళ్ళేటప్పటికి 12:30 అలా అయింది. ఒక 1 అవర్, 2 అవర్స్ అలా వర్క్ చేసి 2:30కి అలాగా లంచ్‌కెళ్తాను. లంచ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మాదంతా గ్రీనరీ ఎక్కువుంటది. సో, అలా వాకింగ్‌కెళ్ళినట్టు అని చెప్పని అటెళ్ళేసి ఊరికే కొంచెం ఇంగ బోర్ కొడతది కదా! ఏం చేస్తాం ఫోనన్నా మాట్లాడతాను. లేదంటే ఇలాగే ఏవో ఒకటి పిచ్చి పిచ్చి వీడియోలు తీసుకుంటా ఉంటాననమాట. అలా వీడియోలు తీసుకుంటా అలా టైమ్ పాస్ చేసేసి మళ్ళీ డెస్క్ దగ్గరికెళ్ళి ఈవినింగ్ 7 వరకు వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామనమాట. అదనమాట నేను ఆఫీస్‌కెళ్తే ఎలా ఉంటది రొటీన్ ఏంటని చెప్పని ఈ వీడియోలో చెప్పాను. సో, నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.